ఎండుమిర్చి ఏడిపిస్తోంది. ధర పతనంతో రైతన్నలు దిగాలు. పెట్టుబడిలో 40% కూడా రావటం లేదని ఆవేదన. హిందూపురం న్యూస్ టుడే. ఎండుమిర్చి ధరలు పతనం కావడంతో పెట్టిన పెట్టుబడిలో 40% వెనక్కి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఎండుమిరప తీసుకొచ్చారు. క్వింటాల్ 12,000 నుంచి 14,000 వరకు అమ్ముడుపోవాల్సిన మిరప రూ. 7,000 నుంచి 8,000 లోపు ధర పలకడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పంట సాగుకు కూలీలు, కలుపు మందులు, ఇతర ఖర్చులు రెట్టింపైనా కనీసం గిట్టుబాటు లభించలేదని, పంటను సాగుకు చేసిన అప్పులు ఎలా చెల్లించాలో తోచటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతుల ఇబ్బందులు వారి మాటల్లోనే. బాలకృష్ణ మిరప రైతు పరిగి. గిట్టుబాటు కాక వెనక్కి తీసుకుపోతున్నా. పండించిన మిరపను విక్రయించడానికి ట్రాక్టర్ బాడుగా 1,200 పెట్టి తెస్తే పండు కొంచెం పసిమిగా ఉంది అంటే తేముందని మొదట క్వింటాల్ 9,000కు వ్యాపారులు అడిగారు. తర్వాత 6,000, 5,000కు అడగటంతో ఈ ధరలు గిట్టుబాటు కావని వెనక్కి తీసుకువచ్చాను. మార్కెట్ అధికారులు ఫోన్ చేసి 7,000కు విక్రయించేలా చూస్తాం, సరుకు తీసుకొని రావాలని చెప్పినా కనీసం పెట్టుబడిలో సగం కూడా వచ్చేలాగా లేకపోవడంతో మార్కెట్కు వెళ్ళలేదు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పు చేసి పంట సాగు చేశా. ఆంజనేయులు. బీటెక్ చదివాను. వ్యవసాయం చేసి ఇంట్లో ఉన్న వారిని బాగా చూసుకోవచ్చని ఊరికి వచ్చాను. 2 ఎకరాల్లో 1,70,000 ఖర్చు చేసి పంట సాగు చేశా. పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే క్వింటాలు 7,500 ధర పలికింది. ఇలా అయితే 60,000 కూడా వెనక్కి వచ్చేలా లేదని, మిగిలింది నష్టమే వస్తుందని చెప్పారు. అప్పు ఎలా చెల్లించాలో అర్థం కావటం లేదన్నారు. నాణ్యత ఉన్న ధర దక్కటం లేదు అని చెప్పి వెంకట్రాముడు అచ్చంపల్లి చెప్పారు. ఈయన ఏమంటారంటే మార్కెట్కు నాణ్యమైన పండు తీసుకువచ్చినా అందుకు తగిన ధర లభించటం లేదు. మంగళవారం గుంటూరు రకం పంట నాణ్యంగా ఉన్న క్వింటా 10,500 నుంచి 13,200, మరి నాసిరకం 5,500 ధర పలికింది. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి 60% చేతికి వచ్చి ఇంకా 40% నష్టపోవాల్సి వస్తుంది. 1,25,000 ఎకరా 25 సెంట్లలో పంట సాగుకు 70,000 వ్యయమైతే దానిలో 30,000 వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇలా అయితే రైతులు మరింత అప్పులు మూట కట్టుకోవాల్సి వస్తుంది. మద్దతు ధర లభించేలా చర్యలు. కిషోర్ కుమార్, సీనియర్ సహాయకులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్. రాష్ట్ర వ్యాప్తంగా మిరప ధరలు తగ్గాయి. మార్కెట్కు సరుకు తరలించుకొని వచ్చిన ప్రతి రైతుకు మద్దతు ధర క్వింటాలు 7,000 లభించేలా చూస్తున్నాం. నాణ్యత కొంచెం తక్కువగా ఉన్నా సరుకు తక్కువ ధరకు అమ్ముడుపోతుంది.